హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరవా చెడి పార్ట్ 42. నిద్రలో ఉన్న జననికి కడుపులో చిన్నగా నొప్పి మొదలవడంతో కంగారుగా మూర్తిగారి ఇంటికి వెళ్తుంది. తాతయ్య, కడుపులో నొప్పిగా ఉంది, నాకు చాలా భయమేస్తుందని ఏడుస్తూ కూలబడింది. జనని పరిస్థితికి మూర్తిగారు కంగారు పడటంతో, నువ్వు ఇక్కడే ఉండమ్మా, లక్ష్మి వాళ్ళ అత్తయ్యని తీసుకొస్తానని వెళ్ళారు పరుగున. నొప్పిగా ఉంది తాతయ్య, త్వరగా రండి అని ఏడుస్తూ చైర్లో కూలబడింది జనని. కడుపులో బేబీ పరిస్థితి ఏంటి మరి? హర్షి, మూవీకి వెళ్దాం, రెడీ అవ్వు. నేను రాను. ఎందుకు రావే? ఎందుకు రావాలి అరుణ్? టికెట్స్ బుక్ చేశానమ్మా. సో వాట్, క్యాన్సిల్ చేసేయి. టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను నీతో. నీ గురించి నేను కూడా అలానే వెయిట్ చేశారా? కానీ నువ్వు తాగి ఇంటికి వచ్చావు. ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా నాకు. అందుకే బుక్ చేశాగా ఇప్పుడు. నాట్ ఇంట్రెస్టింగ్ అరుణ్, అండ్ రేపు ఆపరేషన్ కేసు ఉంది నాకు. గుడ్ నైట్ అంది హర్షిత. కోపం వస్తుంది హర్షి. ఈ టైంలో ఇంత అందమైన పెళ్ళాన్ని పట్టుకుని రొమాంటిక్ మూడ్ రావాలి కానీ కోపం ఏంట్రా? నాట్ ఇంట్రెస్టెడ్. ఆమె పక్కకి చేరుతాడు. వై అమ్మా? పడుకుంటాను అన్నావుగా, గుడ్ నైట్. నా డైలాగ్ నాకే చెప్తున్నావా సచ్చినోడా? కొడుతున్న ఆమె చేతులు బంధించి కింద పెదవిని కసుక్కుని కురికేసి, పనిష్మెంట్ ఇది, మూవీకి రానని స్పాయిల్ చేసినందుకు. గుడ్ నైట్ అని ఆమెను వెనక నుండి చుట్టేస్తాడు అరుణ్. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే విక్రమ్ జనని దగ్గరికి వెళ్ళాలిరా అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. ఊపిరి సలపని కేసెస్తో హర్షి అలసిపోవడంతో తన క్యాబిన్లో రిలాక్స్ అవుతుంది. మేడం, మీ గురించి ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు, నర్సు ఇన్ఫార్మ్ చేయడంతో బయటకు వస్తుంది ఆమె. ఎదురుగా కనబడుతున్న దృశ్యానికి అప్పుడే హాస్పిటల్కి వచ్చిన అరుణ్ కళ్ళు ఎర్రటి చారల్ని పులుముకోవడంతో కోపంగా పిడికిలు బిగిస్తాడు అతను. కొంచెం వెనక్కి రండి, అరుణ్ ఉడికిపోవడానికి రీజన్ ఏంటో చూద్దాం. మేడం, మీ గురించి ఎవరో వెయిట్ చేస్తున్నారు బయట, లోపలికి తీసుకురా. నో మ్యామ్, ఆయన వెంటనే వెళ్ళిపోవాలంట. ఎవరబ్బా అనుకుంటూ హర్షి బయటకు రావడంతో ఆమె చేతులు పట్టుకుని చిరునవ్వుతో చూస్తాడు విక్రమ్. అతని నవ్వులోనే ఆమెకి అర్థమవుతుంటే, మున్నారు కదా అని ఎక్కడుందో చెప్పి, దూరమైన ప్రేమ దగ్గరవ్వాలంటే చాలా ఓపిక కావాలి విక్రమ్ గారు అంది. ఐ నో, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ హర్షి. తప్పు తెలుసుకొని మీరే వచ్చారు, ఇందులో నాదేం లేదని చిరునవ్వుతో అంటుంది ఆమె. వాడు చాలా లక్కీ, నీలాంటి వైఫ్ వచ్చింది. ఆమె క్యారెక్టర్ని మెచ్చుకుని ప్రేమగా ఫోర్హెడ్ కిస్ ఇస్తాడు విక్రమ్. ఆమె కంగారుగా దూరం జరగడంతో, యు లైక్ మై సిస్టర్ మా, అందరూ తోడుగా ఉండమని అన్నకి రాఖీ కడతారు, బట్ నేను ఎలాంటి మిస్టేక్ చేశానో తెలిసి నన్ను నమ్మవు, సో నీకు కడుతున్నా నా చెల్లిగా ఉండమని అని ఈశ్వర్ గారు విక్రమ్ గురించి పూజ చేయించిన తాడుని ఆమె చేతికి కడతాడు అతను. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్ రా, నేను నైట్కే స్టార్ట్ అవుతున్నా అని కారులో వెళ్ళిపోతాడు విక్రమ్. విక్రమ్ హర్షి మాత్రమే సైడ్ యాంగిల్లో కనిపిస్తుంటే వెళ్తున్న విక్రమ్ని చూసి సైడ్కి తిరగడంతో ఎర్రబడిన ఫేస్తో అరుణ్ కనిపిస్తాడు ఆమె కళ్ళకి. అతడిని చూసి ఒక్కసారి ఆమె హార్ట్ బీట్ ఆగి కొట్టుకోవడంతో పరుగున అరుణ్ దగ్గరికి వెళ్తుంది ఆమె. ఆమెను చూసి విసురుగా కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడంతో చిరునవ్వుతో ఆ కార్ని చూస్తూ, పక్కవాడు చేసిన మిస్టేక్ మాత్రమే ఎందుకు కనిపిస్తుందిరా,
అని మోగగా ప్రశ్నించుకుని తన ఓపీ కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి తన రూపం మొత్తం మారిపోవడంతో అరుణ్ వాష్రూమ్లో ఉన్నాడని వాటర్ సౌండ్ వస్తుంటే అతను వచ్చేలోగా రూమ్ మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వేరే రూమ్కి వెళ్తుంది. నీట్గా ఉన్న రూమ్ని అసహనంగా చూస్తూ డ్రెస్అప్ అవ్వడంతో కాఫీ కప్తో ప్రత్యక్షమవుతుంది ఆమె ఫేస్లో చిరునవ్వు చూసి అరుణ్కి ఒళ్ళు మండుతుంటే కోపంగా కాఫీ కప్ని నెట్టేసి హర్షిని వాల్కి లాక్ చేస్తాడు ఎర్రబడిన కళ్ళతో. ఎంత కోపంగా ఉన్నాడో భుజాలు వత్తేయడంలో తెలుస్తుంటే నేనేం చెప్పలేదు అతనికి. సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది, పబ్లిక్లో హగ్ చేసుకోవడం ఏంటి, ఆ కిసెస్ పెట్టుకోవడం ఏంటి? షోల్డర్స్ నుండి చెంపలు వత్తేస్తూ అడుగుతాడు. విక్రమ్ అన్నయ్య జననితో ఇలానే బిహేవ్ చేశారనుకుంటా కదా. తను వీక్ కాబట్టి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నేను అలా కాదురా. నా ప్రాణం పోయేంత వరకు నీతోనే ఉంటాను. నీకు కోపం సూట్ అవ్వదు. కాఫీ తీసుకొస్తాను, కూల్గా ఉండు. చెంపపై ముద్దు పెట్టి వంటిట్లోకి వెళ్తుంది ఆమె. అరుణ్ తల పట్టుకుంటూ బెడ్పై కూలబడటంతో కాఫీ కప్తో వచ్చిన ఆమె అతని తలని గుండెలపై పెట్టుకుంటూ ఎందుకురా బాధపడుతున్నావు అని లాలనగా అడిగింది. నా ఇంటెన్షన్ అది కాదు హర్షి. నో విక్రమ్ నీకు నచ్చడు. జనని గురించే కదా తను హేట్ చేస్తోందని నువ్వు హేట్ చేస్తున్నావు, రైట్? ఫ్యూచర్లో విక్రమ్ అన్నయ్యని జనని లవ్ చేస్తే అతని ఎదురుగా కూర్చుంటూ నువ్వన్న మాటకి నీ చెంప పగలగొట్టి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేస్తావు అంది. ప్లీజ్ హర్షి, డోంట్ టాక్ లైక్ దట్. ఆమెని గుండెలకి హత్తుకుంటూ భయంగా అంటాడు. జనని విక్రమ్కి భార్యరా. విక్రమ్ అన్నయ్యని క్షమించాలో లేదో తనే చూసుకుంటుంది. వాడు మా ఇద్దరిని అనుమానించాడే. విక్రమ్ అన్నయ్యని నన్ను అలాగే అనుకున్నావు అరుణ్. కాసేపటి క్రితం నువ్వు చేసింది వదిలేసి అన్నయ్యనే పాయింట్అవుట్ చేయడం నాకు నచ్చలేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు హర్షి? వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళడానికి నీకేం హక్కు లేదంటాను. నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటాను. ఈ టైంలో జనని విక్రమ్ని చూస్తే స్ట్రెస్ తీసుకుంటుంది. జనని ఇప్పుడు అంత వీక్గా లేదు. నాకెందుకు ఇది నచ్చట్లేదు హర్షి. మన పర్సనల్ స్పేస్లో ఎవరో గురించి ఆలోచించడం కూడా నాకు నచ్చట్లేదురా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుండి? ఎక్స్పెక్టేషన్ కిల్స్ హ్యాపీనెస్ రా. ఇప్పటికే లేట్ అయింది, పద డిన్నర్ చేద్దాం. అతని చెంప నిమిరి బయటకు వెళ్ళిపోతుంది హర్షిత. ఏం చెప్పింది ఇది? అసహనంగా ఫీల్ అవుతూ ఆమెని ఫాలో చేస్తాడు అరుణ్. నేను ఇదే టైంకి ఆలోచనలో ఉన్నాడో విక్రమ్. బాల్కనీలో కూర్చుని స్కాచ్ సిప్ చేస్తూ జనని ఎక్కడుందా అని బ్రెయిన్కి పదును పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ప్రేమతో ఆలోచించండి, తను ఎక్కడుందో తెలుస్తుందని హర్షి చెప్పిన మాటలే చెవుల్లో మారుమ్రోగుతుంటే కళ్ళు మూసుకుని మనసు తలుపుల్ని తెరుస్తాడు విక్రమ్. ఆమెతో గడిపిన క్షణాలు, జనని చెప్పే మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. యాహూ జున్ను, ఐఎమ్ కమింగ్ అని ఆ రాత్రి కునుకు లేకుండా ఆ మర్నాడు హర్షిని మీట్ అయ్యి మున్నార్ స్టార్ట్ అవుతాడు. ఫ్లైట్లో కూర్చున్నాడన్న మాటే కానీ ఒక్కో క్షణం యుగంలా గడుస్తుంటే సీట్లో వెనక్కి ఆనుకుని నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, కొడుతుందా లేక అసహ్యించుకుంటుందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు విక్రమ్. ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని హర్షి చెప్పిన అడ్రస్కి స్టార్ట్ అవుతాడు. ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామా అని ఫాస్ట్గా డ్రైవ్ చేయమని ఆ డ్రైవర్ బుర్ర తినేస్తూ అతని నిరీక్షణ ఫైనల్లీ ఫలించడంతో
క్యాబ్కి ఫేర్ చెల్లించి కృష్ణమూర్తి గారు అని పిలుస్తాడు కొంచెం గట్టిగా. లక్ష్మి ఇంట్లోంచి బయటకు వచ్చి విక్రమ్ను అనుమానంగా చూస్తూ, ఎవరు సారు మీరు? అయ్యవారితో పనేటి? అతన్ని తేరుపారా చూస్తూ అడుగుతుంది. జనని ఎక్కడుంది? ఆ అమ్మతో పనేటి మీకు? అనుమానం మరింత పెరుగుతుంటే, విక్రమ్ నా మీ పేరు అంది. సారు క్షమించండి, ఇంతసేపు ఇట్టానే మాట్లాడుతున్నాను. రండి ఇట్టా కూర్చోండి అని చైర్ వేస్తూ అంటుంది వినయంగా. జనని టీచర్ అమ్మకి లోపల అదేటో బాటిల్ పెట్టారయ్యా. ఆ అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఎక్కడుంది తను? గుండెల్లో దడ పెరుగుతుంటే కంగారుగా అడుగుతాడు. ఇట్టా లోపలికి పోవాలి సారు, రండి చూపిస్తాను. విక్రమ్ని ఆమె రూమ్ దగ్గర వదిలి కృష్ణమూర్తి గారి దగ్గరికి పరుగందుకుంటుంది లక్ష్మి. ఇప్పటి వరకు ఎంత కుతూహలంగా అయితే ఉన్నాడో ఆమెను చూడాలంటే గుండె సడి పెరుగుతుంటే వణుకుతున్న చేతులతో డోర్ ఓపెన్ చేస్తాడు విక్రమ్. బెడ్పై పడుకొని చేతికి సెలైన్తో నిర్జీవంగా కనిపిస్తుంటే ముందుకు పడని అడుగులతో 10 నిమిషాలకి ఆమె దరికి చేరుకుంటాడు. కనుల చుట్టూ నల్లటి చారలు, పాలిపోయిన ఫేస్. ఆమె ఫేస్లో గ్లో మొత్తం పోవడంతో సున్నితంగా జనని నుదుటిపై పెదవులు ముద్రిస్తాడు విక్రమ్. చాలా రోజుల తర్వాత తన ప్రాణమైన వాడి స్పర్శకి ఆమెలో కలవరింత మొదలై కనుబొమ్మలు ముడిపడటంతో అతని తలని ఆమె గుండెలపై పెట్టుకుని నడుంపై చేతిని వేసి షాక్ అవుతాడు అతను. ఆమె శారీ కాకుండా నైటీలో ఉండటం అండ్ చలి వల్ల రగ్గు కప్పడంతో అతనికి డిఫరెన్స్ తెలియకపోగా అతని చేతికి తగులుతున్న కడుపును చూసి రగ్గు తప్పించి నైటీ బటన్స్ విప్పుతాడు వణుకుతున్న చేతులతో. కొంచెం ఉబ్బెత్తుగా ఉండి ఆమె బంప్ కనిపిస్తుంటే విక్రమ్ కళ్ళ వెంట కన్నీళ్ళు ఏకధాటిగా వర్షిస్తుంటాయి. సౌండ్ రాకుండా అతను వెక్కిళ్ళు పెడుతూ, నా బేబీ, నువ్వు ప్రెగ్నెంట్ వాజున్ను, మన బేబీ నీ కడుపులో పెరుగుతోందా అని ఆమె కడుపు నిండా ముద్దులు పెడతాడు ఆగకుండా. లక్ష్మి డోర్ బయట ఉండి తలుపు నాక్ చేయడంతో విక్రమ్ ఫేస్ తుడుచుకొని ఆమె నైటీ సరిచేసి డోర్ ఓపెన్ చేయగానే మూర్తి గారిని చూస్తూ పక్కకి జరుగుతాడు. ఆయన జననికి మరొక ఇంజెక్షన్ వేసి పక్కనున్న చైర్లో విక్రమ్ని కూర్చోబెట్టి వాటర్ ఇస్తారు మూర్తి గారు. మౌనంగా ఆ గ్లాస్ను అందుకొని తలదించుకోవడంతో, ఇప్పటికే అమ్మాయి చాలా కష్టపడుతోంది బాబు, త్వరగా తీసుకెళ్ళిపో అని చిరునవ్వుతో అంటారు. అతను అదే మౌనంగా ఉండటంతో విక్రమ్కి ప్రైవసీ ఇస్తూ బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు. చల్లటి వాటర్తో గొంతు తడుపుకొని మిగిలిన వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని జనని బంపై పెదవులు నిలుపుతాడు విక్రమ్ మరోసారి. ఐఎమ్ సారీ చాంప్, వరస్ట్ డాడ్ రా నేను. నువ్వు అమ్మ కడుపులో ఉన్నట్టు నాకు తెలియదు. నేను చాలా బ్యాడ్ రా. అమ్మ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశా చాంప్, బట్ నా వల్ల కాలేదు. ఐఎమ్ రియల్లీ సారీ కన్నా. నీ డాడ్కి క్షమించమని అర్హత కూడా లేదురా. మీ అమ్మలానే హేట్ చేస్తావా నన్ను కూడా అని కన్నీళ్లతో మౌనంగా ప్రశ్నిస్తాడు. అతని కన్నీళ్లు ఆమె బంప్కి అభిషేకమైన వేళ తండ్రి బాధను చూడలేక కడుపులో బేబీ ఆ బాధకు ఉపశమనంగా కదులుతుంది చిన్నగా. విక్రమ్ పెదవులు నిలిపిన ఆగకుండా కదలికలు తెలుస్తుంటే థ్యాంక్స్ చాంప్, లవ్ యూ రా అని తన నుదుటిని నిలుపుతాడు. ఆగకుండా తండ్రి బాధను తగ్గించి అలసిపోయి కదలికలాగడంతో జనని పెదవులపై తన పెదవులు నిలుపుతాడు విక్రమ్. ఎందుకే ఇంత శిక్ష వేశావు? ఎన్ని రోజులు నరకం అనుభవిస్తూ వాడిని బాధ పెట్టావు అర్జున్ను. ఇంత పనిష్మెంట్ తీసుకోవడం నా వల్ల కాదే. ప్లీజ్ మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు నేను మన బేబీ హ్యాపీగా ఉందామే. అతని కన్నీళ్ళు ఆమె కళ్ళల్లో నిలుస్తూ కష్టంగా కళ్ళు తెరవడంతో మసకగా కనిపిస్తున్న రూపానికి విరక్తిగా నవ్వుతూ, ఇప్పటి వరకు నీ జనని కనిపించలేదా బావా? క్షమించవే జున్ను.
ఎందుకురా ఇన్ని రోజులు దూరంగా ఉండిపోయావు? నీ నుండి దూరంగా వచ్చేసిన వెంటనే చనిపోవాలనిపించిందిరా. నాకంటూ అందరూ ఉన్న అనాథగా ఉండిపోయాను ఇక్కడ. అప్పుడే నీ ప్రతిరూపం పెరుగుతుందని తెలిసింది. ఏ భార్య అయినా ఈ విషయాన్ని ఫస్ట్ భర్తకే షేర్ చేయాలనుకుంటుంది. కానీ నువ్వు నా పక్కన లేవు అని ఏడుస్తూ చెప్పింది. ఏడవకే, మన చాంపు భయపడతాడు, సున్నితంగా ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అంటాడు. ఓపిక లేకపోయినా అతని షర్ట్ని బంధిస్తూ, వెళ్ళిపోకురా నా నుండి దూరంగా ప్లీజ్ అంది. నువ్వు కొట్టినా తిట్టినా కూడా వెళ్ళనే. నేను కళ్ళు తెరిచిన మరుక్షణం వేడిని నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. డోంట్ లీవ్ మీ బావా అని వెక్కుతూ అడిగింది. ఇద్దరి కన్నీళ్ళు పోటీపడి మరీ బయటకు దూకుతుంటే నీడిల్ కదిలి బ్లీడింగ్ అవుతున్న చేతిని లూజ్ చేస్తూ చిరుముద్దులు అద్దుతాడు కందిన చేతికి. డోంట్ లీవ్ మీరా, కొట్టినా తిట్టినా వదలకు బావా. నీ బేబీ గురించైనా నాతో ఉండరా మగతగా అంటూ అలసటతో నిద్రలోకి జారుకుంటూ. ఆమె మనసులో భారం దిగడంతో క్లాత్తో ఆమె ఫేస్ని నీట్గా తుడిచి నుదుటిపై ముద్దు పెట్టి బయటకు వస్తాడు విక్రమ్. అతను రాకకై మూర్తిగారు లక్ష్మి ఎదురు చూస్తుంటే జననికి ఏమైంది అని సీరియస్గా అడిగాడు. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.